హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాషాల్లా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ కూడా మనకి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా త్వరగా అయిపోయేటట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తిన్నా కానీ హెవీగా ఉండదండి స్టమక్కి. ముందుగా మనం 3/4 కిలో చికెన్ని స్కిన్తో తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక ఫుల్ చిన్న ప్యాకెట్ పెరుగుని కూడా వేసుకోవాలి. ఈ వేసుకునే మనం పెరుగు అనేది కూడా పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి. కమ్మగా ఉండే పెరుగునే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుందాము. కారం అనేది మనం తినే కారానికి తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తింటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం అనేది వేసుకుంటున్నాను. మరీ అంత స్పైసీగా అయితే ఉండదండి, సరిపోతుంది మాకైతే కనుక. 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ముక్కలు అన్నిటికీ కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఉప్పు అనేది ఒకేసారి ఎక్కువ వేస్తే ఉప్పుగా అయిపోతుంది. మనం వెసరు వచ్చేటప్పుడైనా సరే సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని నానబెట్టుకొని బిర్యానీ చేసుకుంటే కనుక ముక్కలన్నిటికీ ఉప్పు కారాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే త్వరగా కుక్ అవుతుంది కూడా. మనకి చికెన్ ముక్క తిన్నా కానీ మనకి రబ్బర్ లాగా గట్టిగా కాకుండా చాలా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటుంది. 1 గంట సేపు అయితే నానబెట్టుకుందాము. ఈ లోపుగా మనం 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ సరుకులు అంటే మసాలా దినుసుల్ని వేసుకుందాము. ఈ 2 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కల్ని, 3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. మనం చికెన్ కలిపేటప్పుడే కారం వేసుకున్నాము. ఇందులో కారం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి కారం ఘాటు లేకుండా 3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వేగిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 125 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా లేదా మీడియంలో పెట్టినా మనకి మసాలా అనేది మాడిపోతుంది. మసాలా మాడితే టేస్ట్ ఉండదు. ఈ విధంగా ఆయిల్ నుండి సపరేట్ అయిపోయింది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న 3 మీడియం సైజు టమాటాలని కూడా వేసుకుందాము. ఈ టమాటాలు కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని అలాగే కలిపి ఉంచుకున్న గిన్నెలోని మిగతా మసాలాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకుందాము. చూడండి, మనకి చికెన్లోని వాటరు పెరుగు వేసాం కదండి, వాటర్ అయితే వస్తుంది. ఒక 2 మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. 2 నిమ్మకాయల రసాన్ని. ఒకవేళ మనకి కుక్ అవ్వలేదు అనుకుంటే కనుక 1 గ్లాస్ వాటర్ అయినా సరే వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కూడా ఇంకిపోవాలి. లేకపోతే వెసరికి మనకి కరెక్ట్ కొలత వేసేటప్పటికి మనకి బియ్యం రైస్ అనేది గుజ్జుగా అయిపోతుంది. ఇలా 4 వంతుల 3 వంతుల భాగాన్ని ఉడికించుకొని ఒక గుప్పెడు పుదీనాని, ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా
బాగా ఉడికిపోయింది. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వెసరికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వెసరు మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదనుకోండి ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనం ముందుగానే రైస్ని కడిగి ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నీళ్ళని వంపేసి రెడీగా ఉంచుకోవాలి. ఇలా రెడీగా ఉంచుకున్న ఈ బియ్యాన్ని కూడా మరుగుతున్న వెసర్లోకి వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకుందాం. చూడండి, మనకి ఈ విధంగా కుక్ అయిపోయింది. ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టేసి దమ్ చేసుకుందాము. కొంచెం సేపు తర్వాత మూత తీసి కనుక చూస్తే మనకి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఎమ్మీగా జ్యూసీగా ఉండే, ఎక్కువ మసాలాలు లేకుండా తిన్నా కానీ కడుపుకి హాయిగా ఉంటుందండి. ఎవరైనా కానీ ఈజీగా చేసేయవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.